తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్లో చర్చ సాగింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలుకు విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకానికి నిర్ణయం తీసుకుంది. అలాగే విద్యుత్ శాఖలో 300 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటుకు అడుగు ముందుకు వేసింది. మహిళా సంఘాలకు బీమా నిధులు విడుదలకు ఆమోదించింది. ములుగులో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. సభకు 60,000 మంది హాజరవుతారన్న అంచనాలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. దేవిక, గుడ్ మార్నింగ్. తెలంగాణలోని అభివృద్ధికి పేరుతోటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్లతోటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలోని గన్నమల్ల సంబంధించినటువంటి ప్రాజెక్టుతో పాటు అనేక సంక్షేమ పథకాలు, పాలిటెక్నిక్ కళాశాలే కావచ్చు, రెసిడెన్షియల్స్, ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధంలో భాగంగానే రెసిడెన్షియల్ స్కూల్స్, సంక్షేమ సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా ఓపెన్ చేయనున్నాడు. దీంతో పాటు గంధమల్ల రిజర్వాయర్ని గతంలో ఉన్న దానికంటే టీఎంసీలు 1.5 టీఎంసీలు పెంచడానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతిపాదన చేసుకొని ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల గంధమల్ల రిజర్వాయర్ టీఎంసీలు పెంచడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనగామ తదితర ప్రాంతాల్లోని 50 లక్షలకు సంబంధించినటువంటి హెక్టార్లకు పూర్తి స్థాయిలోని అక్కడ వాటర్ కూడా సప్లై అవుతుంది. దీనికి సంబంధించి సాగు భూమి అవే పరిస్థితి ఉందనేది కూడా అక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే అనేక సంక్షేమ పథకాల్లో భాగంగానే అభివృద్ధికి దగ్గర అవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఆ నీటి వసతులు కల్పించినట్లయితే ఆ జనగామ జిల్లాతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని సస్యశ్యామలు అవుతాయి అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో ఎవరైతే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో ఈ ప్రాంత ప్రజలని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ గంధమల్ల ప్రాజెక్టును టీఎంసీ పెంచడం వల్ల ఏదైతే వాటర్ ఉన్నదో మల్లన్న సాగర్ నుంచి వచ్చే వాటర్ ఈ ప్రాజెక్టు నింటుంది. దీనికి సంబంధించి 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి హెక్టార్స్ కూడా సస్యశ్యామ ప్రభుత్వ ప్రతిపాదన చేసింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపట్టింది. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత నియంత్రణ, ఆర్థిక వ్యవహారాలపై కమిషన్ దృష్టి సారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు సమయంలో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావులు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. 3న హరీష్ రావు, 11న కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. కాళేశ్వరం
ఆనకట్టల సంబంధించిన అంశాలపై విచారణ చేయనున్నారు. నోటీసులకు వచ్చే సమాధానాల ఆధారంగా కమిషన్ ప్రశ్నించనుంది. గతంలో వారు నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా కమిషన్ ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, దేవిక, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లలో అవకతవకలపై విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ రోజు భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఉన్న ఈ కమిషన్ ముందు ఈ రోజు హాజరు కావాలని సమన్లు కూడా పంపడం జరిగింది. బ్యారేజ్ల నిర్మాణ సమయంలో అప్పటి భారత ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగింది. బ్యారేజీల నిర్మాణాలను నిధులు విడుదలతో పాటు మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుతం మాజీ ఈఎన్సీలు, సిఈలు, ఏఐలు పాటు అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాంగ్మూలాలను ఇచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలు ఏమిటి అనే విషయాలపై కూడా ఈటలను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి మండలి ఆమోదం లేకుండానే పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారని చెప్పి ఈటల చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని దసరాలు మంత్రి మండలి ఎదుట రాలేదని పలువురు ఇప్పటికే కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు అని, కాగ్ కూడా ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుతో పోల్చితే ఒక విధంగా ప్రయోజనంతో పాటు పలు ఆర్థిక సంబంధమైన లోపాలను తన నివేదిక ఎత్తి చూపిందని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భద్రతాపరమైన ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు. బ్యారేజ్లపై విచారణ ఈటెల రాజేందర్ తో పాటు 9న భారత మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఈ విధంగా చూస్తే బ్యారేజ్లపై విచారణ శుక్రవారం ఈటెల రాజేందర్ తో పాటు 9న భారత మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, 11న మాజీ సీఎం భారత అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారని చెప్పి ఇప్పటికే వార్తలు వచ్చేస్తాయి. ఈ క్రమంలో భద్రతా చర్యలకు సంబంధించి నీటిపారుదల శాఖ కమిషన్ వర్గాల నగర పోలీస్ అధికారులకు లేఖ రాసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బాసిత్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.